ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం, వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను చూడండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చిన్ని ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఇక్కడ నిలబడి నేను అల్పురాల్ని, అయోగ్యరాన్ని, ఎందుకు పనికిరాన్ని నిలబెట్టిన తండ్రి, నీకు వందనాలు. మాట్లాడేది నేను కాదు ప్రభా, నాలోంచి ముఖాంతరంలో సూటిగా తేటగా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించి కృపా ధన్యత భాగ్యాన్ని మీరే దయచేయమని యేసు పరిశుద్ధ వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యం మరి ఒకసారి చదువుతున్నాను చూడండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన అంటండి, ఎవరంటండి? నిజమైన ద్రాక్షావళి అంట. తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేవుడు అంటండి మనల్ని ఒక ఫలించే తీగలుగా మనల్ని తయారు చేశాడండి దేవుడు. యేసయ్య అంటండి ఆయన నిజమైన ద్రాక్షావళి. ఆయనలోనంటండి ఫలింపని ప్రతి తీగను కూడా తీసి పారవేసేస్తారంటండి. ఫలించే తీగలు ఇంకా మరీ ఫలింపజేస్తాయంట. ఒక ద్రాక్షావళికి అనేకమైన తీగలు చుట్టుకుని ఉంటాయి. ఆ తీగ విడిపోయిందనుకోండి, అది ఫలిస్తుందా? పళ్ళు కాస్తుందా? ద్రాక్ష పళ్ళు కాస్తుందా? కాయదు. ఎప్పుడైతే ఆ ద్రాక్షావళిని ఆ తీగలు చుట్టుకుని ఉంటాయో అప్పుడు చక్కగా ఫలించి అనేకమైన ఫలాలను మనకి ఇస్తూ ఉంటుంది. చాలామంది చూస్తుంటారు కదా ద్రాక్షావళి తోటలు. చక్కగా ఆ తీగలన్నీ ఆ వల్లికి చుట్టుకుని ఉండి చక్కటి ఫలాలు కిందకు అలాగా కనపడుతూ చాలా చక్కగా ఉంటాయి కదండి. ఎందువలన అంత ఫలింపు వచ్చిందంటే ఆ ద్రాక్షావల్లికి ఆ తీగలు ఏమై ఉన్నాయంటండి? అంటకట్టబడి ఉన్నాయి. ఆ వల్లిని అంటకట్టుకుని ఉండటం వల్ల అవి ఏమైనాయి అంటే ఫలించాయి. ఆయన అదే అంటున్నాడు వాక్యంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలింపని ఎందుకు పనికొస్తాయి? అందులోని ఆయన తీగ ఆ వల్లిని ఆ తీగ చుట్టుకొని ఉండకపోతే ఫలిస్తాయి అంటారా? ఫలించని తీగలు ఇంకా అలా ఉంచుతారా? ఏం చేస్తారు? తీసి పారేస్తారు. ఫలింపు లేనిది, కాయలేంది పనికిరాని తీగలని ఏం చేస్తారండి? ఎవరైనా తీసి పాడేస్తారు, కానీ దాన్ని అలాగే అట్టిపెట్టి కూర్చోరు. ఆయన అదే అంటున్నా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇప్పుడు అనేక ఫలించే తీగలు ఉన్నాయి కాబట్టి ఈ పనికిరాని తీగలు కూడా ఉంటే అవి మరీ ఎక్కువగా ఫలించలేవు కాబట్టి ఈ పనికిరాని తీగలను ఏం చేస్తారంటే తీసి పారవేస్తారంట. ఇక్కడ ద్రాక్షావళి అంటే యేసయ్య. అంటే మనం యేసయ్యలో ఎలా ఉండాలో తెలుసా? ఆయన అంటకట్టుకుని ఉండాలి. ఆయనతో సహవాసం చేసే వాళ్ళగా ఉండాలి. ఆయనతో నిత్యము మనం కలిసి ఉండే అనుభవం మనము కలిగి ఉండాలి. అప్పుడు మనము కూడా ఏమవుతామో తెలుసండి? ఫలిస్తాం. ఈరోజు మా కుటుంబాలు ఎలాగ ఫలించకుండా ఎలాగ అయిపోతున్నాయి ఏంటండి అని చాలామంది అనుకుంటారు. అంటే నీ కుటుంబంలో ఫలింపు లేదేమో, అభివృద్ధి లేదేమో, ఆశీర్వాదం లేదా అంటే నువ్వు దేవునిలో ఏం లేవు తెలుసా? ఆయనలో అంటకట్టబడి లేవు. ఫలింపని తీగల్ని ఎలాగైతే దేవుడు తీసి పడేస్తున్నాడో మీరు కూడా ఆయనకి ఎలా ఉన్నారో తెలుసా? దూరంగా ఉన్నారు. మీరు కూడా దేవుడి నుంచి దూరంగా ఫలింపని వారుగా ఉన్నారు కాబట్టి మీ కుటుంబాలు ఫలించని రీతిలో ఉన్నాయి, దీవించని రీతిలో ఉన్నాయి, అభివృద్ధి లేని రీతిలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం దేవునిలో అంటకట్టబడతామో, దేవునిలో పెనవేసుకుని ఉంటామో, దేవునితో సహవాసం కలిగి ఉంటామో, దేవునితో స్నేహం కలిగి ఉంటామో, దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంటామో మనము కూడా ఈ తీగల వల్ల ఏమవుతామో తెలుసా? ఫలిస్తాం. మరీ ఎక్కువగా ఫలిస్తామంట. ఆయనలో అంటకట్టబడి ఉంటే మనం ఇంకా ఎలాగంట? ఇంకా ఎక్కువగా ఫలిస్తామంట. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది కదా, దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తారంట. పై వచనం, ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలించాలంట, ఫలిస్తుందంట. అయితే ఈ పనికిరాని తీగలను మనం ఏం చేసేయాలి? తీసివేయాలి.
మనం ఆయనలో ఫలించాలంటే మనలో ఉన్న పనికిరాని తీగలను ఏం తీసేయాలని పక్కకి పెట్టేయాలి. ఆయనలో మనం ఫలించాలి. అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి. ఎప్పుడైతే ఆ ద్రాక్షావళిక తీగలు ఎలా అంటకట్టుకుని ఉండి అనేకమైన ఫలాలను ఇస్తాయో, మనము కూడా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండి దేవునిలో సహవాసం కలిగి ఉంటే అదేవిధంగా మన కుటుంబాలు కూడా ఇంకా ఇంకా ఫలిస్తాయి, ఇంకా ఇంకా అభివృద్ధి జరుగుతాయి. అయితే ఆ నెక్స్ట్ వర్షన్ చూడండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ముందు మీరు నా యందు నిలిచి ఉండండి, అప్పుడు ఖచ్చితంగా నేను మీ యందు నిలిచి ఉంటాను. కానీ మనం ఏం చేస్తాం? దేవుని యందు నిలిచి ఉంటున్నాము ఈ రోజుల్లో. అసలు దేవుని అంటేనే ఇష్టం ఉండట్లేదు, ప్రార్థన అంటేనే ఇష్టం ఉండట్లేదు. ఎక్కువగా లోకం వైపే మన మనసులు వెళ్ళిపోతున్నాయి, ఎక్కువగా లోకాచారాల వైపే మన మనసులు వెళ్ళిపోతున్నాయి. మనుష్యుల యందు మనం నిలిచి ఉంటున్నాం కానీ, బంధువుల యందు నిలిచి ఉంటున్నాం కానీ, స్నేహితుల యందు నిలిచి ఉంటున్నాం కానీ, మన దేవునిలో ఎంతవరకు నిలిచి ఉంటున్నా ఒక్కసారి ఆలోచించండి. కానీ దేవుని ఏమంటాడు? ముందు మీరు నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ముందు ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ముందు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, మన యందు ఆయన ఉంటాడు. కానీ మనమైతే ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయనతో సహవాసం చేయం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో స్నేహం చేయం. దేవుడు అప్పుడప్పుడు ఆదివారం వెళ్ళిపోయి అలాగా చిన్న ప్రార్థన చేసుకుని కానుకేసి వచ్చేస్తే అదే గొప్ప భక్తి సరిపోద్ది అని అనుకుంటున్నాం. కానీ కుటుంబాలు చూస్తే ఫలింపు లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, కుటుంబంలో అన్ని సమస్యలే. మరి ఎందుకు రావు? మన దేవునితో సంబంధం కలిగి ఉండకపోతే, దేవునిలో మనం నిలిచి ఉండకపోతే, మరి దేవుడు మన యొద్దకు ఎలాగ రాకుండా ఉంటాడు? మనం దేవుని యందు నిలిచి ఉంటేనే దేవుడు మన యొద్దకు వస్తాడు. మన దేవుని యందు నిలిచి ఉండకపోతే ఆయన మన యొద్దకు రాడు. ఆయన చెప్తున్నారు కదా స్పష్టంగా, ఏమని? నా యందు నిలిచియుండుడి, అప్పుడు మీ యందు నేనును నిలిచి ఉంటాను. కానీ మన దేవుని యందు నిలిచి ఉన్నాం. దేవుడా బంధువులా అంటే బంధువులకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం, మొదటి ప్రాధాన్యత. దేవుడా ఫంక్షన్లా అంటే ఫంక్షనే. దేవుడా ఇంకేదైనా అంటే అదే. దేవుడే నెక్స్ట్. ఫస్ట్ ఏంటంటే మనం లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎక్కువ వేటి యందు ఎక్కువగా నిలిచి ఉంటామంటే మనుషుల యందు, స్నేహితుల యందు, బంధువుల యందు, ఈ లోక సంబంధమైన కార్యాల యందు ముందు నిలిచి ఉంటాం. తర్వాత దేవుడు చూడొచ్చులే, దేవుడికి అర్థం చేసుకోడేంటి, దేవుడు తెలియదేంటి అని చిన్నగా వేసుకుని వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ముందు నా యందు నిలిచి ఉండండి, మీరు ముందు నా యందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. అది నిలిచి ఉండకపోతే ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంటత తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. చూసారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడండి ఆయన? తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే కానీ, అవును, ఒక తీగ దాని ద్రాక్షావళి చెప్పుకున్న నిలిచి ఉంటేనే కానీ అది ఏమవుతుందంటండి? ఫలిస్తుందంట. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అంటే తనంతట తాను ఫలింపలేదు, అంతే కదండి. తీగ ద్రాక్షావళి కింద మనం చెప్పుకున్నాం, చుట్టుకుంటేనే దానికి ఏమొస్తుంది? ఫలింపు వస్తుంది, కాయలు ద్రాక్ష పళ్ళు అనేవి కాస్తాయి. దాని నుంచి వేరైపోయింది అనుకోండి తీగ, ఫలిస్తుందా? ద్రాక్ష పళ్ళు కాస్తాయా? అదే చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంటత తానే ఎలాగ ఫలింపదో. మనము దేవునిలో నిలిచి ఉంటేనే కానీ మన జీవితాల్లో కూడా ఫలింపు ఉండదు. మన దేవునిలో నిలిచి ఉంటేనే ఫలింపు ఉంటుంది, దేవునిలో నిలిచి ఉండకపోతే ఫలింపు ఉండదు. అదే చెప్తున్నాడు ఆయన. తీగలు ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనము కూడా దేవుని యందు నిలిచి ఉంటేనే ఫలిస్తామంట. దేవుడు అవసరం లేదులేండి మాకు, దేవుడు అంటే భక్తి ఉందండి, దేవుడు అంటే అయ్యబాబు ఎందుకు లేదండి, దేవుడు అంటే దేవుడు కాదు, గొప్ప దేవుడు, బాబు ఆయన అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు, అసలు ఎలాంటి వాడు నన్ను ప్రేమించేస్తారు, అయ్యబాబు దేవుడు అంటే ఎందుకు లేదండి, గొప్ప దేవుడు అండి, అయ్యబాబు మా ఇంట్లో ఉన్నాడండి, మా ఇంట్లో ఎప్పుడు అయ్యబాబు మాకు చూడగలగ్గానే ఫోటో ఉంటుందండి, దండం పెట్టేసుకుంటామండి. అది కాదు. నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావా, దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నావా, అది ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండి, అదే అంటున్నాడు ఆయన. అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. నా యందు ఉంటేనే మీ కుటుంబాలు ఫలించబడతాయి.
మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నేను అక్కర్లేదు అనుకుని మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని, మీ డబ్బును, మీ బంధుబలగాన్ని నమ్ముకొని ఎంత పరిగెట్టినా మీకేముండదు తెలుసండి? ఫలింపు ఉండదు. అవి నా మాటలు కాదు, దేవుని వాక్యం మీకు స్పష్టంగా చదివి వినిపిస్తున్నాను. ఏమంటాడు అంటే ఆయన, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే ఫలిస్తారు, నిలిచి ఉండకపోతే మీరునేమవరు? ఫలింపరు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఉన్నావేమో, దేవుని యందు నిలిచి ఉండకుండా ఉన్నావేమో, దేవునికి దూరంగా పరిగెట్టి వేటినో నమ్ముకుంటున్నావేమో, వేటి మీదో ఆధారపడుతున్నావేమో. నాకు గొప్ప జ్ఞానం ఉంది, నా జ్ఞానంతో నేను ఏమైనా చేయగలను, ఎలాగైనా సంపాదించగలను అని అనుకుంటున్నావేమో. నాకు ఆరోగ్యం ఉంది, నేను ఎంత పనైనా చేసేయగలను, నైట్ డ్యూటీలు చేసేయగలను, ఓవర్ టైం చేసేయగలను, ఎంత ఎలాగైనా సంపాదించుకోగలను అనుకుంటున్నావేమో. నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఎన్నో వ్యాపారాలు చేసి నేను అభివృద్ధి పొందేసుకుంటాను అనుకుంటున్నావేమో. నా చుట్టూ బోలు మంది బంధువులు ఉన్నారు, ఫోన్ చేసి అడిగితే అందరూ వచ్చి పడిపోతారో, నాకు అంత సహాయం చేసేస్తారని అనుకుంటున్నావేమో. దేవుడు ఒక్కసారి నీకున్న జ్ఞానాన్ని చూసి, దేని చూసి విరవీగుతున్న జ్ఞానమే లేకుండా నీకు మతి స్థిమితం పోతే నీ జ్ఞానం ఏమైపోద్ది? ఏ డబ్బు చూసుకుని మురిసిపోతున్నావో ఒక్క నిమిషంలో డబ్బు అంతా పోతే ఏమైపోద్ది? ఏ బలాన్ని చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో ఒక్క రోగం వచ్చి మంచం మీద పడిపోతే ఏమైపోద్ది? ఇవేమీ లేనప్పుడు నువ్వు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నారు అంటున్నావు కదా బంధువులు. ఇవేమీ లేకపోతే ఏ బంధువు కూడా నీ గుమ్మం కూడా ఎక్కడు, ఏ బంధువు కూడా నీ గుమ్మం ఎక్కడు. ఈరోజు మనుషులు నీ గుమ్మం ఎక్కుతున్నారంటే నీతో ఏదో అవసరం ఉంది, నీకు బలం ఉందనో, డబ్బు ఉందనో, జ్ఞానం ఉందనో వస్తున్నారు. అవేమీ లేని నిస్సహాయ స్థితిలో నువ్వు మంచం మీద పడుండు, ఒక్క బంధువు వస్తాడేమో మీ దగ్గర, వచ్చి ఒక్క రూపాయి సహాయం చేస్తారేమో? ఎవ్వరు చేయరు. కానీ ఈ రోజులో వీళ్ళందరినీ చూసుకుని దేవుని దూరం చేసేసుకుంటున్నారు. ఇవన్నీ చూసుకుని దేవుడు అక్కర్లేదు మాకు, దేవుడు లేకుండా మేము బ్రతికేయగలం, మేము దీవించబడగలం, మేము అభివృద్ధి పొందగలం అని అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఏం తెలుసా? నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, నా దగ్గరికి వస్తేనే మీరు ఫలిస్తారు. నా దగ్గరికి రాని పక్షాన, నా యందు నిలిచి ఉండని పక్షాన మీరు ఫలించరు. కాబట్టి దేవుడు లేకపోయినా మేము బ్రతికేయగలమని అనుకుంటున్నారు చాలామంది. ఈ లోకానుసారమైనవే చూసుకుంటున్నారు. రేపొద్దున ఇవేమి మనతో కూడా రావు. మనతో ఉండేది ఏంటి తెలుసా? దేవుడే. ఇవేమి మనతో రావు. నీ జ్ఞానము నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చలేదు, నీ డబ్బు నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చలేదు, నీ బంధువులు నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చలేరు. ఆయన రాజ్యాన్ని చేరాలంటే దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. ఆయన ద్వారా ఆయన రాజ్యాన్ని చేయగలం. ముందు ఆయన సంపాదించుకోవాలి మనం, ఈ లోకంలో ఉన్న వాటిని కాదు. ఆయన అంటారు, ముందు నా నీతిని రాజ్యాన్ని వెతకనప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తానంటాడు. కానీ ముందు మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడం మానేసి ఈ లోకంలో ఉన్న ప్రతి దాని గురించి వెతుకుతున్నాం. అవసరమైన దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. రేపొద్దున ఆయన రాజ్యాన్ని చేర్చే యేసయ్యను మనం విడిచిపెట్టేస్తున్నాం. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, క్షమించేస్తాడులే. ఎల్లో 2 కన్నీటి బొట్లు కార్చేసి, ప్రభువా తప్పు అయిపోయింది క్షమించు అని 2 కన్నీటి బొట్లు కార్చేసేసి దేవుని క్షమించమని అడిగితే ఆయన కరుణామయుడు, కరిగిపోతాడు, క్షమించేస్తాడు. మళ్ళీ మన పాపం మందే, మన ఇష్టానుసారం మందే, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు వెళ్దాం అని అనుకుంటే దేవుడు అమాయకుడైతే కాదు. దేవుడు అమాయకుడైతే కాదు, ప్రేమామయుడే. ఎంతవరకు? సహనం కలిగిన వాడే. ఎంతవరకు? ఎవరికైనా సహనానికైనా దేనికైనా కొంత హద్దు ఉంటుంది. ఆ హద్దును కోల్పోతే తర్వాత ఉగ్రత పాలైపోతాం. ఆ ఉగ్రత రాకముందే మన బ్రతుకులు మార్చుకుని దేవుని యందు నిలిచి ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి, ఫలించబడతాయి. ఫలింపు చూస్తాం మన కుటుంబాల్లో ఎప్పుడు? దేవుని దూరంగా వెళ్ళి కాదు, దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, దేవునిలో అంట కట్టబడినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో స్నేహం చేసినప్పుడు మన కుటుంబాలు బాగుంటాయండి. నువ్వు మనుషులతో స్నేహం చేస్తే నీ కుటుంబాలు దీవించబడవు. నువ్వు మనుషులతో సహవాసం చేస్తే నీ కుటుంబాలు దీవించబడవు. వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు ఆ మాటలు చెప్పి కాసేపు నీకేదో ఊరట కలిగించవచ్చు. కానీ దేవునితో మాట్లాడు, దేవునితో సహవాసం చేయి, దేవునితో స్నేహం చేయి. ఆయన కావాలితే నీకు ఇస్తాడే తప్ప నీ దగ్గర నుంచి ఏమీ తీసుకునే వారికైతే కాదు. ఈ లోకపు స్నేహాలు, బంధువుల బంధుత్వాలు అయితే నేను నీకు ఇచ్చాను కదా నువ్వు నాకు ఇవ్వాలి, నేను నీకు పెట్టాను కదా నీకు నాకు పెట్టాలి అనే తత్వం కలిగిన మనుషులు ఈ లోకంలో. దేవుడు అటువంటి కదండి. నాతో వచ్చి కాసేపు మాట్లాడితే చాలనుకుంటాడు ఆయన. నాతో వచ్చి కాసేపు స్నేహం చేస్తే చాలనుకుంటాడు ఆయన. నాతో సహవాసం చేసి నాతో కాసేపు ముచ్చటించుకుంటే చాలనుకుంటాడు ఆయన.
అప్పుడు నీకేమి కావాలో, ఈ బిడ్డను నా వదిలిపెడతలేదు, నాతోనే స్నేహం చేస్తుంది, నాతోనే సహవాసం కలిగి ఉంది, బిడ్డకి ఏం అవసరమో ఏంటో, ఏ బాధల్లో ఉందని నీ ప్రతి అక్కరను ఆయన తీరుస్తాడు. నీ దగ్గర ఏదో ఆశించి కాదు, నీ దగ్గర ఏదో తీసేసుకుని కాదు. మనుషులైతే నీ దగ్గర నుంచి తీసుకుని పెడితే పెడతారు, పెట్టకపోతే ద్వేషిస్తారు. కానీ దేవుడు అటువంటి కాదండి. మన యేసయ్య అటువంటి వాడు కాదు. నీ బాధల్లో, నీ కన్నీటిలో ఆయన ఈ బిడ్డకి ఏం కావాలి, నాతో సహవాసం అలా చేస్తుంది, ఎంత శ్రమ వచ్చినా నన్ను విడిచిపెడతలేదు, నాలో అలా చక్కగా నిలిచి ఉంది, ఈ కుటుంబానికి ఏం అవసరం, ఈ బిడ్డకి ఏం అవసరం అని దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చూసి నీకు కావాల్సిన ప్రతిదీ ఆయన ఇవ్వగలడు, నీ కుటుంబాన్ని దీవించగలడు. అయితే మనం ఏమవ్వాలో తెలుసా? ఆయనలో అంట కట్టబడాలి. ఆ తీగకు, ఆ ద్రాక్షావల్లికి తీగలు ఎలాగైతే చుట్టుకుని ఉంటాయో మనం ఆయన చుట్టుకుని ఉండాలి. గంటలు ఎక్కువ సమయం మనం పనికిరాని వాటిలతో గడుపుతున్నాం కదా, అదే సమయము దేవునితో గడిపితే ఇంకా నీ కుటుంబం దీవించబడుతుంది, ఇంకా నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఆయన అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. చూసారా? ద్రాక్షావల్లి ఎవరంటండి? యేసయ్య. తీగలు ఎవరో? మనం ఎవరిలో అంట కట్టాలి, ఎవరిలో చుట్టుకోవాలి? దేవునిలో. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి చెయ్యలేరు. చూసారా అంత స్పష్టంగా చెప్తుందో వాక్యం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లి యేసయ్య, తీగలు ఎవరమండి? మనము. అయితే ఆయన అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు ఎలా ఉంటాడంటండి? బహుగా. కొంచెంగా కాదు. దేవుడు దీవిస్తే నిన్ను అరాకొరగా దీవించడండి. ఎలా తెలుసా? బహుగా ఫలిస్తారంట. ఎప్పుడు? ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. మనుషులైతే నీకు అరాకొర సాయం చేస్తారు, మళ్ళీ అవి తిరిగి ఇచ్చేయలే. మనుషులకైతే ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఇచ్చి నీకు ఒక 50,000 ఇవ్వాలన్నా ఫ్రీగా ఇచ్చేస్తారా? వడ్డీ కడతామో, లేకపోతే అప్పు రూపంలోనో వడ్డీ ఎంత కట్టాలి, అలా కట్టాలి, మళ్ళీ అది మనకు అప్పే. కానీ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చేతులు చాపితే నువ్వు మళ్ళీ అప్పు కాదు, దేవుడే నీకు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తాడు. అప్పు రూపంలో కాదు, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని ప్రేరేపించి నీకు సహాయాన్ని పంపిస్తాడు. కానీ మనం అలాగ ఒప్పుకోం. ఏదైనా అవసరమైతే మనుషుల దగ్గరగా, అధికారుల దగ్గరగా అలాగ పరుగులెట్టేస్తాం. ఎందుకంత పరుగులు? సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి కదా. ఒక్క నిమిషం నీ గదిలో మోకరించి ప్రవ్వా నాకు ఈ సమస్య ఉందని గోజాడితే దేవుడు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే మనకు ఆ విశ్వాసం ఉండాలి. నువ్వు విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది కార్యం జరగదు. ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉన్నవాన్ని నేను ఎలా ఫలిస్తానంట? బహుగా, ఎక్కువగా. దేవుడు దీవెనలు ఇస్తేనండి అరాకొరగా ఇవ్వడు. ఆయన పట్టచాలనంత విస్తారంగా దేవుడు మనకిస్తాడు. బహుగా. ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు మన దేవుడు ఎలా దీవిస్తాడో తెలుసండి? బహుగా ఫలించును. అయితే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలామంది దేవుడు అక్కర్లేదు అనుకుని జ్ఞానంగా చెప్పిన జ్ఞానాన్ని నమ్ముకుని పరుగులెడుతూ ఉంటారు. సక్సెస్ అవ్వదు. ప్రతిదానికి దేవుడు చేసేస్తాడేంటి, దేవుడు తీర్చేస్తాడేంటి సమస్యలు? దేవుడికి ఏం తెలుసు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు? అంత మాటలు ప్రార్థన చేయండి అని అంటున్నారు. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసేస్తాడా? ప్రార్థన చేస్తే దేవుడు మాకు అన్నీ ఇచ్చేస్తాడా? అపనమ్మకం. నువ్వు విశ్వాసం కలిగి ఉండి చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. కానీ దేవుడి పట్ల మనకు విశ్వాసం ఉండదు. మనుషుల మీద ఎంత విశ్వాసమో. మనుషుల వెనకాలే పరిగెడతాం మనం, అధికారుల వెనకాలే పరిగెడతాం, రాజకీయ నాయకుల వెనకాలే పరిగెడతాం. సమస్తం ఇచ్చే దేవుని ఎదుట మట్టికి మనము పరిగెట్టం, దేవుని దగ్గరికి మనము వెళ్ళాం, దేవుని యందు మనము నిలిచాం. పేరుకి మేము క్రైస్తవులమే, పేరుకి మేము దేవుడిని నమ్ముకున్నాం. ఎందుకు నమ్ముకున్నామని చెప్పుకోవడానికి, అంతే. మేము క్రైస్తవులమని చెప్పుకోవడానికి, మేము దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికే. ఇలా చెప్పుకోవడానికే నమ్ముకుంటారు, కానీ వారి జీవితంలో దేవునికి సంబంధించిన కార్యాలు ఉండవు. ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మరి ఈరోజు ఎంతమంది వాక్యం వింటున్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది దేవుడు అక్కర్లొద్దని దేవుని పక్కన పెట్టేసి పరిగెడుతున్నారు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన సూటిగా మాట్లాడతారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.
దేవుడు అక్కర్లొద్దని దేవుని పక్కన పెట్టేసి నీ జ్ఞానాన్ని నమ్ముకుని పరిగెడుతున్నావేమో. ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడికి వేరుగా ఉండి నువ్వు ఎంత పరిగెట్టినా అందులో సక్సెస్ ఉండదు. దేవుని పక్కన పెట్టేసి నీ జ్ఞానాన్ని, నీ డబ్బుని, నీ బంధుబలగాన్ని, నీ ఆస్తి పాస్తులను నమ్ముకుని పరిగెడుతున్నావేమో. అది ఏదైనా దేవుడు లేకుండా ఏది కూడా సక్సెస్ అవ్వదు, ఫలింపు ఉండదు. అదొక వ్యాపారమైనా, ఒక ఉద్యోగమైనా, ఏదైనా సరే దేవుడి యందు నిలిచియుండి నువ్వు ప్రయత్నించు, ఖచ్చితంగా నువ్వు ఫలింపు చూస్తావు. దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడి ఆయనకు మొరపెట్టి అప్పుడు నువ్వు ప్రయత్నించు, ఖచ్చితంగా దేవునిలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుని సక్సెస్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, ఫలింపు జరిగేలా చేస్తాడు. ఆయన నాకు వేరుగా ఉండి మీరేం చేయగలరు? ఏమీ చేయలేరు. ఆయన చెప్తున్నాడు వాక్యంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఆయన వాక్యం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నిలిచి ఉండని వాడిని అంటే ఏం చేస్తారంట? ఇంకా నిలిచి ఉండపోతండి ఆ తీగలను ఏం చేస్తారు? తీసేసి బయటపడేస్తారు. ఎండిపోయాక ఏం చేస్తారు? నిప్పంటిచ్చేసి కాల్చేస్తారు. మనం ఆయన యందు నిలిచి ఉంటే నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయనకు వేరుగా ఉండి మనం పరిగెడితే వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నరకానికి, భయంకరమైన నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండండి. అలాగే నా యందు మీరును మీ యందును నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూసారా ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు? ఆయన యందు నిలిచి మీకు ఏం కావాలో అడగండి, నేను మీకు ఇస్తానంటున్నాడు ఆయన. మళ్ళీ చూడండి కావాలితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడలా. మన యందు ఇంకేముండాలంట? మాటలు. ఆయన చెప్పే మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆయన చెప్పే వాక్యము, ఆయన యొక్క వాక్యము మనలో నిలిచి ఉండాలి. వాక్యానుసారమైన జీవితాలు మనము జీవించి, ఆయన అదే స్పష్టంగా చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినలా మీకేది ఇష్టమో, మీకేం కావాలో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన యందు నిలిచి ఉండి, ఆయన మాటల యందు మీరు నిలిచి ఉండి మీకేం కావాలో అడగండి, నేను ఇస్తానని ఆయన ఎంత స్పష్టంగా అడుగుతున్నట్టు, ఎంత స్పష్టంగా మీకు చెబుతుంటే ఇంకా దేవుడు అక్కర్లొద్దని ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరినెవరినో అడుగుతున్నాం కదండి. ఆయన అడుగుతున్నా, నన్ను అడగండి అయ్యా, నన్ను అడగండి అమ్మా, నన్ను అడగండి అయ్యా, నన్ను అడగమ్మా, నన్ను అడుగు, నేను ఖచ్చితంగా ఇస్తాను. అయితే నా అందు నిలిచి ఉండాలి మీరు, నా మాటలు ఎందు నిలిచి ఉండాలి మీరు. అప్పుడు మీకు ఏం కావాలో ఖచ్చితంగా అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. కానీ ఆయన అడగడానికి మనకు విశ్వాసం ఉండలేదు. చేస్తాడంటావా, చేయడంటావా? నిరుత్సాహం, నిరాశ. ఆ నిరాశల గుండా వెళ్ళి ఆ నిరాశలోనే మనం ప్రార్థన చేయాలి. కొంతమందికి వచ్చే సమస్యలు బట్టి, నిందలు బట్టి, అవమానాలు బట్టి, శ్రమలు బట్టి ప్రార్థన అంటే విరక్తి వచ్చేస్తుంది. ప్రార్థన అంటే అసలు ఇష్టం ఉండదు. ఏం బ్రతుకో ఏంటో అంత మాటలు ప్రార్థన అంటున్నారు. ప్రార్థన చేస్తున్నాం, ఏమో బ్రతుకులు ఏమన్నా మారినాయా, మా జీవితాలు ఏమన్నా మారినాయా అంటే నీలో అల్ప విశ్వాసం వచ్చేసింది. విశ్వాసమే లేదు. దేవుడు ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని శ్రమల్లో ఎన్ని వచ్చినా నేను దేవుని ప్రార్థన విడిచిపెట్టిన నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మనకి ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఈ గంట ప్రార్థన చేస్తే మరో గంటలో కార్యం జరిగిపోవాలి. ఎలాగండి? ఈ గంట ప్రార్థన చేస్తే ఇప్పుడు ఈ గంటలో మనకి ఏదో అవసరం వచ్చింది, ప్రార్థన చేసిన ఒక గంట, మరి గంట అయ్యేటప్పటికి అవసరం ఏమైపోవాలి? తీరిపోవాలి. ఆ వ్యాధి ఏమైపోవాలి? స్వస్థత వచ్చేయాలి. సమస్య ఏమైపోవాలి? తీరిపోవాలి. అంటే మనకి రిజల్ట్ ఎలా ఉండాలంటే వెంటనే వచ్చేయాలి. దేనికైనా సమయం ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు, ఎగ్జామ్స్ రాసేసిన వెంటనే రిజల్ట్ మళ్ళీ రోజునే వచ్చేస్తుందా? సమయం ఉంటుందా? మొత్తం ఎగ్జామ్స్ అన్నీ జరగాలి, ఆ పేపర్లన్నీ కరెక్షన్ చేయాలి, అప్పుడు ఎప్పుడుకో వస్తాయి రిజల్ట్. మరి నువ్వు ప్రార్థన చేసిన వెంటనే మనకి వితిన్ సెకండ్లోనే రిజల్ట్ వచ్చేయాలి మనకి, అప్పుడు నమ్ముతాం. ఓ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, నెలలు, సంవత్సరాలు, వారాలు అట్నే అంటే ఏమో దేవుడు ఏమీ చేయట్లేదు, దేవుడో ఏంటో, అసలు ఉన్నాడో లేడో, నా ప్రార్థన ఆలకిస్తుంది. అపనమ్మకం, అపవిశ్వాసం, అల్పవిశ్వాసం. ఇప్పుడు కూడా మనలో
అల్ప విశ్వాసం రాకూడదు. విశ్వాసమే ఉండాలి. ఎప్పుడు విశ్వాసం, అధికమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం. మన విశ్వాసాన్ని బట్టే మన కార్యాలు జరుగుతాయి. మన విశ్వాసాన్ని బట్టే మన కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమనంటే, ఏం కావాలో అడగండి అయ్యా, నా యందు నిల్చుండి నా మాటలను మీకు ఏం కావాలో అడగండి, నేను ఖచ్చితంగా ఇస్తాను అంటున్నాడు ఆయన. అది మీకు అనుగ్రహింపబడును, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనము ఫలించడం వల్ల అంటండి తండ్రి మహిమపరచబడతాడంట. కానీ చాలామంది ఫలించడానికి ఏంటండి మా ఫలం అంటే దేవుని యందు నిలిచి ఉండకపోవడమే, ప్రార్థన అంటే ఇష్టం లేకపోవడమే, ప్రార్థన చేయడం అంటే ఇష్టం లేకపోవడమే. ప్రార్థన చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, మనం ఫలించేయాలి, అభివృద్ధి వచ్చేయాలి, ఆశీర్వాదాలు వచ్చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అయినా వచ్చి పడిపోవాలి. అలాగైతే నీ కుటుంబం ఫలించదండి. ప్రార్థన చేయి. దేవుడు అదే అంటున్నాడు, ఏమంటున్నాడు, నా యందు నిల్చుండండి, నా మాట యందు నిల్చుండండి, ఖచ్చితంగా మీకు ఏమి ఇష్టం అడగండి, అది మీకు నేను ఇస్తాను, మీకు అనుగ్రహిస్తాను నేను అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ గురించి, నా గురించి, నిన్ను నన్ను ఎంతో ప్రేమించి ఆయన ఆ సిలువలో ఎంత గొప్ప త్యాగం చేశాడండి. ఎందువల్ల? నా బిడ్డలు నా ఎద్దకు రావాలి అని, నా బిడ్డలు నశించిపోకూడదని, మనం ఆయనతో పాటు ఆయన నిత్యరాజ్యంలో ఉండాలని ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు కదా. ఆయన చేసిన త్యాగానికి కూడా మనం విలువలేకపోతున్నాం, ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఆయన చేసిన త్యాగాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన మన కోసం ఎంతగానో నలిగిపోయాడు. ఆయన ఇప్పటికైనా దేవుణ్ణి విడిచి పరిగెడుతున్నారేమో, దేవుడు లేకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారేమో, ఒకసారి ఆలోచించండి. దేవుడు లేకుండా మీరు ఎంత పరుగులెట్టినా, ఎన్ని ఊర్లు వెళ్ళినా, ఎన్ని రాష్ట్రాలు దాటినా, ఎన్ని దేశాలు దాటినా మీకు ఫలింపు ఉండదు. దేవుణ్ణి కలిగి ఉన్న చోటనే చేసుకున్నా, ఉన్న దాంట్లోనే దేవుడు నేను బహుగా ఫలింపజేస్తాడు, బహుగా దీవిస్తాడు. కాబట్టి దేవుళ్ళలోంచి మీరు దేవుణ్ణి విడిచి దూరంగా మట్టికి వెళ్ళొద్దు. దేవుడు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా ఫలింపు అనేది ఉండదు. మీరు దేవునిలో అంటకట్టండి. ద్రాక్షావళిలో తీగలు ఏ రీతిగా చుట్టుకొని ఉంటున్నాయో మనం దేవుని ఆ రీతిగానే చుట్టుకొని ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి. దేవునితో మనం అంట కట్టుకున్నప్పుడు ఆ తీగలు ఏ విధంగా అయితే ఫలించి ఫలాలను ఇస్తున్నాయో మన కుటుంబాలు కూడా అలాగే ఫలించి మన కుటుంబాలన్నీ కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, ద్రాక్షావళి మీరు నాయన, తీగలు మేము నాయన. ఎవరు నీ యందు నాయన ప్రభువా నిలిచి ఉంటేనే ఫలిస్తారని చెప్పి ఉన్నావు తండ్రి. మరి ఎంతమంది బిడ్డలు ఈరోజు వాక్యం విన్నారో, నీకు దూరంగా ఉన్నారో, వారందరూ కూడా నీలో అంట కట్టబడి నీలో ఫలించే విధంగా వారి జీవితాలు మార్చుకునే కృప, ధన్యత, భాగ్యాన్ని మీరు ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ కృపతో నింపి సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.